శ్రీమాత నమః. రామాయణము అంటే రామస్య అయనం అంటే రాముడి చరిత్ర. రామా ఆయనం అంటే సీతమ్మ తల్లి చరిత్ర. ఈ రామాయణానికి ఉన్న అర్థాన్ని మార్చేసి అసహ్యంగా మాట్లాడుతున్నారు. రామాయణాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వాళ్ళ జీవితం ఇంకా ఏది కోరుకోవాల్సిన అవసరం లేకుండా రాముడు అనుగ్రహిస్తాడట. రాముడి అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక తండ్రితో ఎలా ప్రవర్తించాలి, అలాగే ఒక తమ్ముడితో ఒక అన్న ఎలా ప్రవర్తించాలి, భార్యతో భర్త ఎలా ప్రవర్తించాలి, ఒక స్నేహితుడితో ఎలా ప్రవర్తించాలి, అలాగే ఒక శత్రువుతో ఎలా ప్రవర్తించాలి, ఇలా ప్రతి విషయాన్ని రాముడు మనకి ఆచరించి మార్గదర్శకత్వాన్ని చూపించాడు. అలాగే సీతమ్మ తల్లి స్త్రీ తను ఏ ధర్మాలని పాటించాలో ఆవిడ ఆచరించి చూపించింది. వాళ్ళిద్దరూ మనకి ఆరాధ్య దైవాలు, మనకి ఆదర్శ దంపతులు. అలాంటి రాముణ్ణి పట్టుకొని కారుకూతలు పూసేస్తున్నారు. రామాయణం మనకి చెప్పింది ఏంటి? ధర్మబద్ధంగా అర్థకామాలను గనక మనం ఉపయోగించుకోనట్లయితే మన పతనానికి దారి తీసేస్తుందనే కదా రామాయణం చెప్పింది. కైక అర్థం కోసమే కదా తను కుళ్ళు కుతంత్రాలతో రాజ్యం కావాలి, భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి అని చెప్పి కోరుకుంది. అందుకే కదా లోకమంతా అసహించుకున్నారు, అందుకే కదా నిందలు పాలైంది. అంటే ధర్మబద్ధం కాని అర్థాన్ని కోరుకుంది కాబట్టి నిందలు పాలైంది. అలాగే ధర్మబద్ధంగానే కామంగా ప్రవర్తించాడు కాబట్టే రావణాసురుడు రాక్షసుడయ్యాడు. ఎన్ని శాస్త్రాలు చదువుకుంటే మాత్రం ఏం ఉపయోగం ఉంది? పరస్త్రీని కోరుకున్నాడు. అలాగే పరస్త్రీని కోరుకోవటం వల్ల తను నాశనం అయిపోవటం మాత్రమే కాకుండా తను నమ్ముకున్న వాళ్ళందరినీ నాశనం చేసేసి తన రాజ్యాన్ని నేల కూల్చేసుకున్నాడు. అలాంటి రావణాసురుడు లీడర్ అంట. అలాంటి రావణాసురుడి యొక్క ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవాలంట. రామాయణము అంటే అర్థము రాముడి యానము అంటే రాముడి దండయాత్ర అని అర్థంట. అలాగే దశరథుడు అంటే 10 రథాలు కలవాడు అంట. దశరథుడి రాజ్యం చాలా చిన్నదిట. 3500 మంది మాత్రమే తనకి సైనికులు ఉంటే తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని వశిష్ఠ మహర్షిని అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాక, నువ్వు దశరథుడివి మాత్రమే, నీకు 10 రథాలు మాత్రమే ఉన్నాయి, నువ్వు శతరథుడిగా అవ్వాలి అంటే నీకు సంతానం కలగాలి, అప్పుడు నువ్వు శతరథుడివి అవుతావు అని చెప్పి వశిష్ఠ మహర్షి ఈ దశరథుడికి చెప్పాట. మరి సంతానం కావాలి అంటే నీకా వయసు అయిపోయింది, నీ భార్యల అర్ధ వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి నీకు సంతానం కావాలి అంటే ఋష్యశృంగ మహర్షిని పిలిచి అంటూ అసహ్యంగా మాట్లాడారు. ఆ మాట చెప్పాలి అంటే నాకు నోరు రావటం లేదనమాట. అంత అసహ్యంగా మన రామాయణాన్ని వక్రీకరించి చెప్పేశారు. అలాగే రావణాసురుడు లీడర్ అంట. తను పరస్త్రీని చూసి దైవంతో సమానంగా నమస్కారం చేస్తాడట. ఈ ఊర్వశి, తిలోత్తమ, మేనక వీళ్ళందరూ రావణాసురుడి దగ్గర నృత్యం చేయడానికి వస్తే, అయ్యో మీరు నృత్యం ఎందుకు చేస్తున్నారు, ఇలా చెయ్యొచ్చా, ఇలా తప్పు కదా మీరు ఇలా చేయటం అని వాళ్ళకి చెప్పి కుటీరాలు నిర్మించి వాళ్ళకి జీవనోపాధి చూపించిన ఒక మహానుభావుడంట. దశకంఠుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దశకంఠుడు అంటే దశ విజ్ఞానాలు కలవాడు అంట. దశకంఠుడు అంటే మనం ఏం చేసామంట, 10 తలలో ఉన్న రాక్షసుడిగా ఈ దశకంఠుడు గురించి మనం చెప్తున్నాం అంట. ఒక ఫెయిల్యూర్ పర్సన్ ని తీసుకొచ్చి మీరు ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారే, ఆ ఫెయిల్యూర్ పర్సన్ ఫోటో ఇంట్లో పెట్టుకోవటం వల్ల భార్యని ఎలా హింసించాలి, భార్యని ఎలా అడవులకి పంపించాలి అనే విషయం మాత్రమే మీకు గుర్తుకొస్తుంది. అదే రావణాసురుడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే మీకు భార్యని ఎలా గౌరవించాలి, పరస్త్రీని ఎలా గౌరవించి తీసుకొచ్చి కాపాడాలనే విషయం మీకు తెలుస్తుంది. అలాంటి రావణాసురుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోకుండా రాముడి ఫోటోని ఇంట్లో పెట్టుకుంటున్నారని మాట్లాడుతున్నారే, కొంచెమైనా మనసుందా? అంతేకాకుండా ఈ బ్రాహ్మణ వేషం వేసి విభూతి రేఖలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి అన్యమత గ్రంథాలని వాళ్ళ చేతికి ఇచ్చి బ్రాహ్మణులని అత్యంత నీచంగా అత్యంత అసహ్యంగా వాళ్ళని చిత్రీకరిస్తూ ఈ మద్యం కొట్టుల దగ్గర ఈ బ్రాహ్మణులు కనిపిస్తున్నట్లు, మాంసం కొట్టుల దగ్గర బ్రాహ్మణులు కనిపిస్తున్నట్లు ఈ సామాజిక మాధ్యమంలో చూపిస్తున్నారే, కొంచెమైనా మనసుందా? బ్రాహ్మణులు అడుక్కు తినడం కోసం దానాలు అవి తీసుకుంటున్నారా? బ్రాహ్మణులని ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? వేలు లక్షలు పోగొట్టుకోకండి, పూజల పేరిట వేలు లక్షలు తీసేసుకుంటున్నారు, మీరే సొంతంగా చేసుకోండి అని చెప్పి మొదలు పెట్టారు కదా. అది అవకాశంగా తీసుకుని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఈ హిందూ స్త్రీలు వ్రతాలు నోములు పేరుతో భర్తలని అంటరాని వాళ్ళుగా చేసి వాళ్ళని హింసించటం మొదలు పెట్టారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడి భాష్యం అండి? రాముడు రామాలయాన్ని మీరు అయోధ్యలో నిర్మించేసుకుంటే మాకేమన్నా భయమా? అక్కడ ఉన్నవన్నీ బౌద్ధ రామాలు, బౌద్ధుడి శిల్పాలే ఉన్నాయి, అది మాకు తెలుసు అంటూ
వక్రభాష్యం చేస్తారా అంటే రాముడి ప్రతిష్ఠ అక్కడ జరిగింది కాబట్టి ఇది తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, కొంచెమైనా మనస్సు అనేది ఉందా మీకు? సీతమ్మ తల్లిని రావణాసురుడు కాపాడి తీసుకొచ్చి ఇచ్చాట రాముడికి. అసలు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళింది ఎవరు? ఎత్తుకుపోయింది ఎవరు? రావణాసురుడు కాదా? ఆ రావణాసురుడుట సీతమ్మ తల్లిని రక్షించిచ్చి ఇగో ఈ సీతమ్మని తీసుకో అని చెప్పి రాముడికి ఇస్తే అలా సీతమ్మ తల్లిని రాముడు అనుమానించట. అందుకని చెప్పి భారతదేశంలో 1,40,000 మంది స్త్రీమూర్తులని వాళ్ళ భర్తల అనుమానం పేరుతో చంపేశారట. ఇలా ప్రతి దానికి రామాయణంలో ఉన్న ప్రతి విషయానికి వక్రభాష్యాన్ని చెప్తూ చాలా అసహ్యకరంగా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారే, మనస్సు ఎలా వచ్చింది మీకు? రాముడిని ఆయన మాట్లాడిన మాటలు వింటే, రామా మేం కదా నిన్ను ఇన్ని మాటలు అనేటట్లు చేశాము, మేం కదయ్యా నిన్ను ఇన్ని మాటలు పడేటట్లు చేశాము అని చెప్పి ఈ ఏడుపు వచ్చింది. అన్ని మాటలు మాట్లాడారు. ధర్మబద్ధుడే రాజ్యాన్నే పరిత్యజించిన వాడు శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మము అంటే ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి గురించి ఈరోజు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఎవరు? మనం చెప్తున్న వక్రభాష్యాలే. ఒక ఆయన అంటారు, మీరు ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్ళకండి, గుడికి వెళ్తే మహాపాపం. ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్ళిన వాళ్ళు మహాపాపం చేసిన వాళ్లే. ఆ రోజు మిగతా దేవుళ్ళ గుళ్ళన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి, ఒక విష్ణుమూర్తి గుడి తప్ప అని మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? ముక్కోటి ఏకాదశి నాడు కాకుండా ఇంకొక రోజు గుడికి వెళ్ళండి, రష్ ఎక్కువగా ఉండదు, తొక్కిసలాటలు జరగవు, ప్రమాదాలు జరగవు అని చెప్పడం మానేసి ఇదిగో ఈ విధంగా చెప్పడం వల్లే దాన్ని వాళ్ళు పట్టుకుని వక్రభాష్యాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రాముడి మాంసం తింటే ఏంటి? అది క్షత్రియ ధర్మమే కదా, క్షత్రియుడి మాంసం తిన్నాడు అంటల్లా తప్పేంటి అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది కాదు వాళ్ళు అడుగుతున్నది. కౌశల్యకి ఇచ్చిన మాటను తప్పాడు అంటే రాముడు మాట తప్పినవాడు కదా అని రాముడి యొక్క వ్యక్తిత్వం మీద మచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అక్కడ మనం మాట్లాడవలసింది. అది చెప్పాలి అంటే ఖచ్చితంగా రాముడు అరణ్యవాసంలో మాంసం తినలేదు, అలాగే బాలకాండలో ఎక్కడ వాల్మీకి మహర్షి రాముడు మాంసం తిన్నట్టు ఎక్కడా లేదు, అలాగే అయోధ్యకాండలో రాముడు మాంసం తిన్నట్టు ఎక్కడా లేదు. మొత్తం రామాయణం ఎక్కడ చదివినా సరే రాముడు మాంసం తిన్నట్టే కనిపించలేదు కదా. అలాంటప్పుడు రాముడు మాంసం తినలేదు అని ఎందుకు చెప్పలేరు? రామభద్రాచార్య గారు ఆయన 1000 సార్లు రామచరితమానస్ని పారాయణం చేశారు. కళ్ళు ఆయనకి కనిపించకపోయినా సరే ఈ రోజు రామమందిరం మన దగ్గర ఉంది అంటే కారణం ఎవరు? రామభద్రాచార్య కదా. అలాంటి రామభద్రాచార్యులు గారు చెప్పిన విషయాలన్నీ అథెంటికేషన్ గా కోర్టు తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అంటే రామభద్రాచార్యులు గారు అథెంటికేషన్ అనే కదా. అలాంటి రామభద్రాచార్యుల వారు చెప్పారు రాముడు మాంసం తినలేదని. దానికి కొంతమంది వక్రభాష్యం ఏం చెప్పారో తెలుసా? మొన్న ఈ మధ్య ఒక పీఠాధిపతి చెప్పారులేండి రాముడు మాంసం తినలేదని. అప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, రాముడు మాంసం తినలేదని వాదించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మాంసం కొట్ల దగ్గర కుక్కలు లాంటి వాళ్ళు అంట. అంటే రాముడు మాంసం తినలేదని ఎవరు చెప్తారు? హిందువులే కదా చెప్తారు, మిగతా వాళ్ళు ఏం చెప్పరు కదా. అంటే రాముడు మాంసం తినలేదని వాదనకి మాట్లాడరు, రాముడి మీద భక్తితో మాట్లాడతారు. అంటే హిందువులు కుక్కల్లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళే ఇలా మాట్లాడుతుంటే బయట వాళ్ళు అన్నారు అంటానికి పెద్ద విచిత్రం ఏం లేదు. రాముడు మాంసం తినలేదు అని ఎవరైతే చెప్పారో అలా వాదిస్తున్నారో అంటే రాముడి మీద బురద చల్లడానికి కాదు కదా మేము ప్రయత్నించింది, అందులో ఏది ఉందో అది చెప్పడానికే కదా మేము కూడా ప్రయత్నించాం. అంటే రాముడి మీద సూది మనంత ఈగ వాలినా మేము తట్టుకోము, మేము భరించము, మేము ఊరుకోము అనే మనస్తత్వం మాదైతే మీరు రాముడి నుంచి నేర్చుకోవాల్సింది రాముడు ఎలా పరిపాలన చేశాడు, రాముడు ఎలా నడిచాడు అవి నేర్చుకోండి ముందు అని చెప్పి దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వితండవాదాలు చేస్తారు కాబట్టే మొన్న ఈ మాంసం గురించే కదా అన్నపూర్ణి సినిమాలో అలా చూపించారు. ఈ మాంసం గురించే కదా రాముడు మాంసం తింటాడు, రాముడు మద్యం తింటాడు అని చెప్పి అందరూ వీడియోస్ పెడుతున్నారు. మన రాముడిని అలా కించపరిచి మాట్లాడిస్తున్నప్పుడు రాముడు నిజంగా మాంసం తినలేదు అని ఎందుకు బల్ల బుద్ధి చెప్పలేకపోతున్నారు? అక్కడ రాముడు మాంసం తినలేదు అనేది కాదు పాయింట్, రాముడు అబద్ధం ఆడాడు అనేది మాట్లాడుతున్నారు. రాముడు అబద్ధం ఆడలేదు అనే విషయం మనం చెప్పాలి అంటే రాముడు మాంసం తినలేదు అనే విషయాన్ని మనం బల్ల బుద్ధి మరీ చెప్పాలి. దయచేసి ఇలాంటి వక్రభాష్యాలు చేసి మనమే ఇంకొకరికి మన చేతిలోని జుట్టు తీసుకువెళ్ళి పీకండిరా అని చెప్పి ఇస్తున్నాం కాబట్టే మన జుట్టు పట్టుకుని వాళ్ళు పీకుతున్నారు. వాళ్ళు పీకిన దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు.
మనం కూడా మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అంటే మన పిల్లలకి రామాయణం గురించి చెప్దాం. రామాయణం అంట ఒక కిడ్నాప్ స్టోరీ అంట, భారతం అంట ల్యాండ్ సెటిల్మెంట్ కేసు అంట. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు? నేను అడిగాను, అదేంట్రా కిడ్నాప్ కేసు అంటున్నావంటే, సీతమ్మని ఎత్తుకుపోయాడు కదా, కిడ్నాప్ చేశాడు కదా. అది వాళ్ళకి చెప్పింది, అది వాళ్ళు తెలుసుకున్నది. తల్లిగా మనం ఏం చేయాలో తెలుసా? రామాయణంలో ఏముంది, రాముడు మనకి ఏం నేర్పించాడు, మనల్ని ఎలా నడవమని చెప్పాడు అనేది మనం నేర్పడం మొదలు పెడితే, ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు తిరిగి ఎప్పటికీ రావు, పూర్తిగా సమాధి అయిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం మన ప్రయత్నాన్ని మొదలు పెడదాం. పిల్లలందరికీ మన సంస్కృతి సంప్రదాయాలను చెప్తాం. మన రామాయణం గురించి వాళ్ళకి కాచి వడపోసి నరాల్లో రామాయణం ఎక్కించేద్దాం. ప్రతి క్షణం వాళ్ళు రామా అనే మాట తప్ప ఇంకో మాట అనేందుకు వీలు లేకుండా వాళ్ళని తయారు చేద్దాం. మన భారతదేశం గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.